అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించినట్లయితే, మద్యం సీసాలో వైకాపా మాఫియా, ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా పాత్రధారులే. డిస్టిలరీ ప్రతినిధుల్ని తుపాకీతో బెదిరించినటువంటి భాస్కర్ రెడ్డి అనుచరుడు హనుమంతరెడ్డి. భారీ దోపిడీ లక్ష్యంగా మద్యం పాలసీ తెచ్చిన వైకాపా ప్రభుత్వం మాట వినని కంపెనీలను వేధించి గుప్పెట్లోకి తెచ్చుకున్న తీరు, మద్యం కుంభకోణంలో వెలుగు చూస్తున్నటువంటి కఠోరమైనటువంటి వాస్తవాలు మనకి ఇంకా ఇప్పుడు 20%, ఒక దాదాపు 40% విధానాలే బయటపడ్డాయి, లేలలే. మద్యం కుంభకోణంలో ఈ యొక్క విచారణ లోతులు పోయేకొంది కళ్ళు బైర్లు కమ్మేటటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అంటే ముందుగా డిస్టిలరీ ప్రతినిధులతో మాట్లాడటం, వాళ్ళు మాట వినకపోతే బెదిరించడం, లేదంటే ఇంకేం మీరు భూమి మీద ఉన్నరు అనే మోతాదులో బెదిరించడం, ఆ కంపెనీని ఆర్థికంగా ప్రభుత్వ పరంగా వేధించడం, తర్వాత నిదానంగా వాటిని దారిలోకి తెచ్చుకోవటం, ఈ విధానాన్ని పూర్తిగా వారిలో అవలంబించడం జరిగింది. డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు చేయడమే కాకుండా తమ సొంత బ్రాండ్లను కూడా మార్కెట్ చేసేలా కంపెనీలపై మద్యం మాఫియాను తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఇక్కడ కుంభకోణంలో జనరల్గా డిస్టిలరీని బెదిరించి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం అంతవరకు ఒక విధానం. వీళ్ళు ఇంకా ఘోరమైన పనులు ఏం చేశారంటే, మేము ఏమైతే బ్రాండ్లు ఇస్తామో అవే ఉత్పత్తి చేయండి, మీ బ్రాండ్లు వద్దు, మా బ్రాండ్లనే మీరు ఉత్పత్తి చేసి ఇవ్వాలి అని నాసిరకం మద్యం తయారు చేయడానికి కూడా వాళ్ళు అక్కడ తెర లేపడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్థోస్ బ్రేవరీస్ ప్రతినిధులు మాగులూరి భగత్ సింగ్ శ్రీనివాస్ అనే అతను కూడా చెప్పడం జరిగింది. ఖజర్హో లాగర్, ఖజర్హో స్ట్రాంగ్ మద్యం బ్రాండ్లను ఆర్థోస్ కంపెనీ జనరల్గా సరఫరా చేస్తుంది. బాబ్జీ నాయని అనే వ్యక్తి కంపెనీ ప్రతినిధుల్ని ఫోన్లో సంప్రదించారు. మద్యం మాఫియా షరతులకు తలగకపోతే ఈ కంపెనీ ఉత్పత్తులను బ్లాక్ చేస్తామని బెదిరించారు. ఈ ఒత్తిళ్ల నడుమ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన హనుమంతరెడ్డి బాబ్జీలతో గొల్లపూడిలోని అతిథి గృహంలో ఆర్థోస్ బ్రావరీస్ ప్రతినిధి భగత్ సింగ్ని పిలిపించి సమావేశమయ్యారన్నమాట. వాళ్ళ డిమాండ్లు అంగీకరించకపోతే సరుకు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటామని హనుమంతరెడ్డి తుపాకీతో బెదిరించడం జరిగింది. కేసుకి 50 చొప్పున కమిషన్ ఇవ్వాలని మాఫియా అనేది డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్థోస్ బ్రావరీస్ ఒప్పందం చేసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు దానికి ఒప్పుకోవడం జరిగింది. ఈ విధంగా అనేక డిస్టిలరీని వాళ్ళు బెదిరించి దారికి తెచ్చుకొని వాళ్ళ దగ్గర కమిషన్ మాట్లాడుకొని వాళ్ళు చెప్పిన బ్రాండ్లను ఉత్పత్తి చేసే విధంగా వాళ్ళని ఒప్పించడం, భయంతో ఒప్పించడం జరిగిందనమాట. హైదరాబాద్ పాత బస్తీలో ఘోర అగ్ని ప్రమాదం. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ చౌరస్తాలో వ్యాపారి ఇంట్లో దుర్ఘటన. ఒకే కుటుంబంలో 17 మంది మృత్యువాత. మృతుల్లో 8 మంది పిల్లలు, 4 మహిళలు, 5 పురుషులు. రాష్ట్రపతి ముర్ము, పీఎం మోదీ, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. ఈ అగ్ని ప్రమాదం మరి ఘోరమైన పరిస్థితుల్లో జరిగింది. పాత బస్తీలో మొదలు విరికిరుకు సందులు ఉంటాయి, వీటిలో జరిగింది. దీని వెనకేమైనా కుట్ర ఉందా అనేది కూడా పరిశీలనలో తెలియేటటువంటి అవకాశం ఉంది. దీనికి రాష్ట్రపతి, సీఎం, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ 2 ఎకరాల్లో 3.5 కోట్లతో ఏర్పాటు. దేశంలో మొదటిదిగా గుర్తింపు. విశాఖపట్నంలో యాంటీ డ్రగ్ అంటే డ్రగ్ అనేది రాకుండా డ్రగ్గుకు అలవాటు పడిన వాళ్ళు కూడా ఆ డ్రగ్గు బారి నుంచి విడిపించడానికి 2 ఎకరాలలో దాదాపు 3.5 కోటితో ఒక పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది దేశంలో కూడా మొట్టమొదటిసారిగా వైజాగ్లో ఏర్పాటు చేస్తున్నారు. లష్కరే కీలక నేత సైఫుల్లా హతం. సింధులో కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడికి సూత్రధారి కూడా ఇతనే. రాష్ట్రపతి ప్రశ్నల వ్యవహారాన్ని వ్యతిరేకించాలి. ఐక్యంగా చట్టపరమైన పోరాటానికి ముందుకు రావాలి. భాజపా ఇతర రాష్ట్రాలకి సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖ. ఈ మధ్య న్యాయ వ్యవస్థకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక లేఖ రాయటం జరిగింది. రాష్ట్రపతికి కూడా మీరు సమయాన్ని నిర్దేశించవచ్చా, దానికి
ఉండేటటువంటి నిబంధనలు ఏమిటి, రాష్ట్రపతికి ఉండే అధికారాలు ఏమిటి, మీరు సమయపాలన రాష్ట్రపతిని నిర్దేశించడానికి మీకు ఉన్నటువంటి రాజ్యాంగపరంగా హక్కులు ఏంటి అనే ఒక సుదీర్ఘమైన లేఖ సుప్రీంకోర్టు రాయడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. విస్తృత బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విస్తృత బెంచ్ రాష్ట్రపతి రాసినటువంటి లేఖ మీద చర్చలు జరిపి దీన్ని సమగ్రంగా పరిశీలించి దీనికి రాష్ట్రపతికి రిప్లై ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దీని మీద తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్, భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా లేఖ రాయటం జరిగింది. దీనికి మనందరం సమిష్టిగా దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే దీన్ని వ్యతిరేకించకపోతే ఇలాగే ముందు భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసే పనులన్నింటిలో కూడా తీవ్రమైన జాప్యం చేసేటటువంటి అవకాశం ఉంది గవర్నర్ వ్యవస్థ అని ముందుకు రావాలా నాకు మద్దతుగా అని చెప్పి అందరికి లేఖ రాయటం కూడా జరిగింది. బాంబు పేలులకు విజయనగరంలో రిహార్సల్, కార్యకలాపాల విస్తరణకు పన్నాగం, ఆన్లైన్లో రసాయనాల కొనుగోలు, ఉగ్రకుట్రను భగ్నం చేసిన దర్యాప్తు సంస్థలు. జ్యోతి మల్హోత్రా పూరి ఎందుకు వచ్చింది, స్థానిక యూట్యూబర్తో సంబంధం ఏంటి, పాక్కు గూఢచర్యం కేసులో ఒడిశా పోలీసులు దర్యాప్తు. అంటే 2-3 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి ఇండియాకు చెందినటువంటి అంటే రాజస్థాన్కు చెందినటువంటి పాకిస్తాన్ గూఢచర్యంలో పాలు పంచుకునేటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఒరిస్సా కూడా పర్యటించినట్టు తెలుస్తుంది. ఈ ఒరిస్సా ఎందుకు పర్యటించింది, ఒరిస్సాలో ఉండేటటువంటి ఒక యూట్యూబర్తో ఉన్న సంబంధం ఏమిటి అని ఒడిశా పోలీసులు దీని గురించి దర్యాప్తు చేయటం జరిగింది. నందిగం సురేష్ దౌర్జన్యకాండ, టీడీపీ కార్యకర్తపై దాడి, విచక్షణారహితంగా దాడి, ఉద్దండరాయనపాలెంలో ఘటన. పోలీసులు నందిగం సురేష్ని ఈ విషయంలో అరెస్టు చేయడం కూడా జరిగింది. నకిలీ పేరుతో మోనికా బేడీకి పాస్పోర్ట్. కృష్ణమోహన్ రెడ్డి లీలలనేవి ఇప్పుడీ కాదు, అతను తహసీల్దార్ ఉన్నప్పటి నుంచి కూడా ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. దీనికి ఉదాహరణ ఇంతకుముందు గూఢచర్యం కేసులో అరెస్ట్ అయినటువంటి మోనికా బేడీ. అంటే మోనికా బేడీకి పేరు మార్చుకొని ధృవీకరణ పత్రం అందజేయడానికి కృష్ణమోహన్ రెడ్డి సహాయపడ్డట్టు తెలుస్తున్నది. ఆయన ఇచ్చిన నివాస ధృవీకరణ పత్రం ఆధారంగానే అప్పుడు పాస్పోర్ట్ లభ్యమైంది. మోనికా బేడీ ఇక్కడ నుంచి విదేశాలకు పోవటానికి అప్పుడు పాస్పోర్టు అంటే పేరు మార్చుకొని పాస్పోర్ట్ పొందడానికి కృష్ణమోహన్ రెడ్డి సహాయపడ్డట్టు తెలుస్తున్నది. అప్పుడు ఆయన కర్నూలు జిల్లాలో ఎంఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ ఈ గత చరిత్ర అనేది ఈ రకంగా ఉంది. అంటే అప్పటి నుంచే వాళ్ళు అనేక రకాలుగా వీళ్ళు కుట్రలు చేస్తూ అనేక రకాల దేశద్రోహం విషయాల్లో కూడా పాల్పంచుకునే విషయాలలో వీళ్ళకి భాగం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ రకమైన అంటే మోనికా బేడీ కూడా బాలీవుడ్ నటే, కాదంబరి జత్వాని కూడా బాలీవుడ్ నటే. ఈ విధంగా వాళ్ళు బాలీవుడ్ నటులతో కూడా సంబంధాలు నెరిపి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఒకే బ్యారెక్లో ఒకే జైల్లో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ఇది ఒక చర్చనీయాంశమైన అంశంగా కూడా ఉంది. నేటి నుంచి ఈ ఏపీ సెట్ ఈ నెల 27-28 తేదీలో కీ విడుదల. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.